జాగ్రత్తగా చూసుకొని నడిచినా పోయేది. ఈ నొప్పి భరించడం కన్నా దీని సోది భరించడం కష్టమైపోతుంది. ఎలా తిట్టుకుంటున్నాడో చూడు. ఎంత చేసినా ఈ మనిషికి కొంచెం కూడా కృతజ్ఞత లేదు. ఈయనకి ఇలా కాదు. ఇప్పుడు ఇంత గొడవ పెట్టుకోవడం కన్నా మెల్లగా నిజం బయట పెట్టడమే మంచిది. అన్నం తీసుకోండి. తినిపిస్తానని చూస్తున్నారేమో. దెబ్బ తగిలింది కాలికి, చేతికి కాదు. నువ్వు తినిపిస్తావని నోరు తెరుచుకొని ఎవరు లేరిక్కడ. కూల్ ఈశ్వరి, కూల్. గొడవ పడను అంటూని గొడవ పడితే ఎలా? కానీ ఏం చేయను? ఈ మొహం చూస్తేనే మంచిగా ఉండబుద్ధి కావడం లేదే. మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. మామూలు ఇష్టం కాదు, అమ్మాజీ అమ్మంటే ప్రాణం. నేను అడుగుతుంది అమ్మాజీ అమ్మ గురించి కాదు, మీ కన్న తల్లి గురించి. నాకు అమ్మంటే అమ్మాజీ అమ్మే. ఇంకా ఏ అమ్మ గురించి నా దగ్గర మాట్లాడద్దు. అప్పుడే అడుగుండాల్సింది, చెప్పుండేదాన్ని. అయినా కన్న తల్లంటే గౌరవం లేదు, పెంచిన తల్లంటే ఇష్టం లేదు. నా గురించి చెప్తే మాత్రం ఏం అర్థం చేసుకుంటావులే. అయ్యో, మళ్ళీ ఆవేశపడ్డావేంటి ఈశ్వరి? ఈయనతో ఎలా అయినా నిజం చెప్పించుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే పోస్ కొడతాడు. అయినా ఈ అవతారం ఇప్పుడప్పుడే మనతో నిజం చెప్పడలే. వేరే రకంగా ప్రయత్నించుకోవడమే మంచిది. ఏంటి? తింటే ప్లేట్ తీసుకెళ్తాను. నీళ్ళు. రాత్రి అయింది, ఇంకా ఈ మనిషి ఇంటికి రాలేదేంటి? ఈ చిన్నత్తయ్య ఏంటి ఇంకా నిద్రపోలేదు?
ఎంత అడిగినా నిజం చెప్పేలా లేదు గాని ఒంటరిగా ఉంది కదా, మెల్లగా మాటల్లో పెట్టి నిజం బయట పెట్టిద్దాం. ఆ, ఏం చేస్తున్నారు అత్తయ్య? ఏదో చేస్తున్నానులేమ్మా, కానీ నువ్వు మాత్రం మాటలు కలిపి ఆ ఫోటో గురించి అడగొద్దు. అసలే నా టెన్షన్లో నేనున్నా. అమ్మని అత్తయ్య మామూలుది కాదు, పసిగట్టేసింది. అయ్యో అత్తయ్య, నేనొచ్చింది ఫోటో గురించి కాదు. ఇంత రాత్రైనా నిద్రపోకుండా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా అని. ఇంకెవరి కోసం? మీ మావయ్య గారి కోసం. పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏదైనా పనుండి ఆలస్యమైందేమో అత్తయ్య. అయినా ఆయన ఏమైనా చిన్నపిల్లాడా? అంత కంగారు పడిపోతున్నారు? చిన్న పిల్లాడైనా పర్లేదమ్మా, దారి తెలిస్తే ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తాడు. కానీ చీకటి పడగానే ఈయన పసిపిల్లాడైపోతాడు. పాక్కుంటూ వస్తాడో దేక్కుంటూ వస్తాడో తెలీదు. అదేంటి? అదంతేలే వదినా, మందు మహత్యం. చీకటి పడితే నాన్న తాగి రావడం, అమ్మ కంగారు పడ్డం మాకిది మామూలే. ఏయ్! ఆ! ఏయ్! 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 అమ్మా, నన్ను పడేస్తారా మీ ఇద్దరు? ఏయ్! మీకు ఆ అమ్మాచిలో ఒక పొగరు ఎక్కువైపోయింది మిమ్మల్ని. ఏయ్! 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 నన్ను మెదరు కిందకు వస్తారా? ఎంత ధైర్యమే మీకు? అయిపోయారు మీరు, అయిపోయారే, అయిపోయారే. అదిగో మీ నాన్న వచ్చాడే. మావయ్య, నాన్న, ఏమండి? నాన్న, అయ్యో మావయ్య గారు. మీ అంత చూస్తానే. అయిపోయారు, నాన్న, అయిపోయారు మీ ఇద్దరు, అయిపోయారు. నాన్న, లేనా? ఏంటండి ఇది? లేవండి. నాకేం కాలేదు. తాగొద్దంటే మానరు. ఏయ్, నాకేం కాలేదు. ఐఎమ్ స్టడీ. చాలండి, గొప్ప స్టడీగా ఉన్నారు మీరు. పట్టుకోవే. లేవండి. స్టడీ స్టడీ స్టడీ. స్టడీగానే ఉన్నాను. స్టడీ. రోజు ఇదో పెద్ద తతంగం అయిపోయింది. నీ వల్ల పరువు మొత్తం పోతుంది కదయ్యా. ఇప్పుడు కొత్తగా పరుగు పోవడం అంటే, ఎప్పుడైతే ఆ మహాతల్లి సాగం నంపిందో అప్పుడే ఏంటి పరుగు పోయింది. మూసుకునుండవయ్యా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? మహాతల్లెవరు? సాగనంపడం ఏంటి? నువ్వు వాగవమ్మా. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడంట నీలాంటోడు. నా బాధల్లో నేనుంటే ఇప్పుడే నీకు అన్ని కావాలా ఏంటి? కావాలని అన్నా. నిజమేంటో అందరికి తెలియాల్సిందే. మాట్లాడకయ్యా, అమ్మాజీ వింటే చంపేస్తుంది మనల్ని. రమ్మను. అమ్మాజీ నన్ను చంపుతుందా, లేదంటే నేనే అమ్మాజీని చంపుతానో ఈ రోజు తేలిపోవాలి. అమ్మాజీ, అమ్మాజీ, ఎక్కడున్నావు? బయటికి రా. అయ్యో, అమ్మ. అమ్మకయ్యా బాబు. అయ్యో, కొంప ముంచెలా ఉన్నాడు. అరవింద, కొంచెం అన్నం తీసుకురామా. తినేసి ఓ మూల పడుంటాడు. వెళ్ళు. అమ్మాజీ, అయ్యో, బయటికి రా. అమ్మాజీ. అరమ్మకయ్యా బాబు. కొంచెం. అయ్యో, నాన్న, ఇదిగో. తాగితే తాగావు, చప్పుడు లేకుండా వచ్చే తెలివి ఉందా అంటే అది లేదు. అడ్డమైన వాగుడు వాగి అమ్మాజీకి దొరికిపోతూ ఉంటావు. తొందరగా తినవయ్యా, అమ్మాజీ చూస్తే ముద్ద కూడా తినివ్వదు.
దగ్గర అన్నాన్ని అలా విసిరికొట్టారేంటి? ఏయ్ నువ్వు మాట్లాడకమే. అది కాదత్తయ్య. మాట్లాడొద్దని చెప్పినాను కదా. కొత్త కోడలివి కొత్త కోడలి మాదిరిగానే ఉండాలా. నీకు సంబంధం లేని విషయాల్లో దూరమాకు. ఈ ఇంటికి ఒక విధానం ఉండాది, ఒక పద్ధతి ఉండాది. అది తప్పితే శిక్ష ఇట్టనే ఉంటాది. ఏం చేస్తుండావు మే? తాగొచ్చినోడు ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఈల్లేదంటే కూడు కలిపి తినిపించండావా? పొద్దున్నుంచి నాన్న ఏమీ తినలేదు పెద్దమ్మ. తినకపోతే పోనీ, ఒక్క పూట తిండి లేకపోతే సచ్చిపోడ్లే. ఈ ఊర్లో ఎటనో తాగి సచ్చినావు. పని మీద పత్తికొండ పంపిస్తే ఆడగూడా తాగి పరువు మొత్తం తీసినావు. సిగ్గులేదప్పా? నేనేం తాగలేదు. అక్క తాగలేదని చెప్తున్నాడు కదా. తాగినాడు మే. ఉన్న పైసలు తాగేసి అది సాలక గుమాస్తా కాడ అప్పు చేసి తాగినాడంట. ఇప్పుడే గుమాస్తా ఫోన్ చేసి చెప్పిండాడు. లేదు, నేను తాగలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ స్టడీ. తాగలేదా? ఇప్పుడే తేలుచ్చా. వసవమ్మ గీత గీమే. ఇప్పుడెందుకక్క ఆ గీతలన్నీ? గియ్యమని చెప్తాండానా? గీత ఎందుకు గీయమంటుంది? రా గీ. గీత వంకర టింకరగా గీస్తండావేంది మే? నీ తాగుబోతు పెనిమిటి సరిగ్గా నడసలేడనా? లేదక్క, గీస్తున్నా. ఇప్పుడు గీత మీద నడుసప్పా. తూలకుండా సగం గీత దాటినా నిన్నిడిచిపెడతా. అడుగు బయటపడినాదో రాత్రంతా చలిలో బయటపడుండాలా. ఇది మరీ టూ మచ్. అంత తాగినాయన తిన్నగా ఎలా నడవగలుగుతారో? నడుసప్పా. నడుస్తాను. ఇడ్సండి ఇడ్సండి, ఇడిచిపెట్టండి. లేయప్పా, బయటికి నడు. పెద్దమ్మ వద్దు పెద్దమ్మ. పొద్దుట్నుంచి నాన్న ఏమీ తినలేదు. పైగా బయట చలిగా ఉంది. నాన్న తట్టుకోలేడు. ఈ ఒక్కసారికి క్షమించు పెద్దమ్మ. ఇట్లాంటి శిక్షలు పడితే గాని నీ పెనిమిటికి బుద్ధి రాదు. లేపా, లేయ్. నాన్న, పెద్దమ్మ బయటికి వద్దు నడు. పెద్దమ్మ. పెద్దమ్మ నడు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. నడుచు. పెద్దమ్మ వద్దు పెద్దమ్మ.
ఎవరైనా జాలి దయ చూపించి ఓనికి కూడు పెట్టాలని చూసినారో వాళ్ళకు కూడా ఇదే గతి పడతాది. ఏంటత్తయ్యా ఇది? ఎప్పుడు ఇంతేనా? ఏం చేస్తాం, అంతా మా కర్మ. ఆయనేమో తాగుడు మానడు, నాకేమో ఏడుపు బాధ తప్పదు. అమ్మా, నాన్న ఏమీ తినలేదు. పెద్దమ్మ వెళ్ళిపోయింది కదా, ఏదైనా ఇద్దామమ్మా. ఎందుకే నువ్వు కూడా రాత్రంతా ఆ చల్ల చావడానికా? పదవే, అంతా మన కర్మ. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. నువ్వు పద. పాపం, అన్నం మొత్తం నేలపాలు చేశారు. చిన్న మావయ్య గారిని పస్తులుంచారు. ఆకలికి ఎంత బాధపడుతున్నారో ఏమో. కొంచెం అన్నం కలిపి పెడదాం. కలపడానికి కూడా ఏమీ ఉంచలేదు. కనీసం పచ్చడైనా ఉందో లేదో.